వీర్యం తక్కువ వస్తే ప్రెగ్నెన్సీ రాదా? హలో అండి. నేను డాక్టర్ దుర్గా, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. సో, చాలామంది కపుల్స్ ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసేటప్పుడు ఉండే డౌట్ కొంచెం సిమెన్ క్వాంటిటీ అంటే వీర్యం అనేది తక్కువొస్తే ప్రెగ్నెన్సీ రాదా అని డౌట్ ఉంటుంది. సో, దానివల్లే రావట్లేదేమో అని అనుకుంటారు. సో, ఈ వీర్యం అనే క్వాంటిటీ అనేది డిపెండ్స్ అనమాట. వాళ్ళకి ఉన్న గ్యాప్‌ని బట్టి. సో, 2-3 డేస్ గ్యాప్ ఉంది ఎజాక్యులేట్ చేయలేనప్పుడు అన్నప్పుడు మనకి వీర్యం అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వస్తది. అది ఫ్రీక్వెంట్‌గా అయినప్పుడు ఏంటంటే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుందనమాట. బట్ యాక్చువల్‌గా మనకి ప్రెగ్నెన్సీ అనేది ఈ వీర్యం యొక్క క్వాంటిటీ బట్టే ఉండదనమాట. దాంట్లో చాలా పారామీటర్స్ ఉంటాయి. సో, మనం బేసిక్‌గా ఇన్‌ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ కోసం ఒక 1 ఇయర్ ట్రై చేసున్నారు. ప్రెగ్నెన్సీ రావట్లేదు అనంటే మనం ఎవాల్యుయేట్ చేసుకోమంటాం అనమాట కపుల్‌ని. అంటే బేసిక్‌గా మెన్‌కి చేసే టెస్ట్ సిమెన్ టెస్ట్. ఆ సిమెన్ టెస్ట్‌లో మనం ఓన్లీ వీర్యం యొక్క క్వాంటిటీయే కాదు. సో, దాంట్లో ఎంత కౌంట్ ఉంది. మనకొక 15 మిలియన్స్ కౌంట్ అబోవ్ ఉంటే నార్మల్ అంటాం. సో, ఎంత కౌంట్ ఉంది. అందులో కదిలే కణాల కౌంట్ చాలా ఇంపార్టెంట్. సో, మొటిలిటీ అనమాట. కదిలే స్పర్మ్స్ ఒక 32% ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ నార్మల్‌గా చూడడానికున్న స్పర్మ్స్ కూడా మనకొక 4% అనేది ఉంటదనమాట. సో, ఇవన్నీ నార్మల్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ క్వాంటిటీ ఆఫ్ సిమెన్ అనమాట. సో, ఎవరికైనా గనుక తక్కువ కౌంట్స్ ఉన్నట్లయితే మనకి బేస్డ్ ఆన్ స్పర్మ్ కౌంట్ ట్రీట్మెంట్ ఉంటుందనమాట. సో, మోర్ దాన్ 8 మిలియన్స్ కౌంట్ ఉంటే దే కెన్ ట్రై విత్ ఐయుఐ అనే ట్రీట్మెంట్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు. అండ్ కొంతమంది మనకేంటంటే చాలా తక్కువ కౌంట్ ఉంటుంది. అంటే లెస్ దాన్ 8 మిలియన్ కౌంట్ ఉండడము, మొటిలిటీ చాలా తక్కువ ఉండడం. సో, ఇలా ఉన్న వాళ్ళకి మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా మనం ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు అనమాట. సో, ఈ స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకి కొన్ని లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అంటే కొంచెం మంచి డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం, హీట్ ఎక్స్‌పోజర్ తగ్గించుకోవడం అండ్ డాక్టర్ ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రిస్క్రైబ్ చేస్తే యాంటీ ఆక్సిడెంట్స్ యూజ్ చేయడం. సో, ఇలాంటి ఫ్యాక్టర్స్ ద్వారా కొంచెం వరకు స్పర్మ్ కౌంట్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. బట్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ అంటే చాలా తక్కువ కౌంట్స్ ఉన్నప్పుడు మనకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. థాంక్ యూ.